సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే రియల్మీ తన లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. సో మార్చ్ 5th, సో 12:30కి అయితే ఈవెంట్ స్టార్ట్ అయింది. సో ఈ ఈవెంట్లో మనకి రియల్మీ నుంచి 3 ప్రోడక్ట్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో రియల్మీ 6, రియల్మీ 6 Pro, సో రియల్మీ బ్యాండ్, సో ఈ 3 ప్రోడక్ట్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఈ ప్రోడక్ట్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, అలాగే ఈ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి మనకి అందుబాటులో రాబోతున్నాయన్న టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీరైతే వీడియో స్కిప్ చేయకండి. సో చివరిదానికి అయితే మీరు చూడండి. సో రియల్మీ నుంచి అయితే మనకి 6 సిరీస్ సంబంధించిన ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో ఎప్పటి నుంచో మనకి రియల్మీ బ్యాండ్ పైన కూడా టీస్ చేస్తూనే ఉన్నారు. సో దీని అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మార్నింగ్ వచ్చేసరికి నేను వాట్సాప్ సంబంధించిన డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, సో అది సంబంధించిన ఫీచర్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. సో వాటికి సంబంధించిన లింక్ ఇక్కడ ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి మీరైతే దాన్ని చూడండి. సో ఫస్ట్ మనం రియల్మీ 6 నుంచి అయితే మొదలు పెడదాం. 6.5 ఇంచెస్ సంబంధించిన సింగిల్ పంచోల్ కట్అవుట్ అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్కి సంబంధించిన రెజల్యూషన్ అయితే అవుతుంది. 2400x1080కి సంబంధించిన పిక్సెల్స్ అయితే ఉంటాయి. 90.5% వరకు అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. సో దీని వచ్చేసరికి 90 Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీని వచ్చేసరికి ఆటోమేటిక్ అయితే 90 Hz అలాగే 60 Hzకి సంబంధించిన మనకి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనేసి ఇలా చెప్తున్నారు. మనం వచ్చేసరికి ఫోన్ కన్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో అయితే ప్రొడక్ట్ అయితే చేసింది. దీనికి సంబంధించిన కలర్స్ గురించి మాట్లాడినామంటే ఇది వచ్చేసరికి వైట్ కలర్ అలాగే బ్లూ కలర్లో అయితే అందుబాటులో రానుంది. దీనిలో యూస్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడినామంటే MediaTek Helio G90 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది మనకి Redmi Note 8 Pro అయితే సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తుంటాం. ఇది వచ్చేసరికి పవర్ఫుల్ గేమ్ సెంట్రిక్ చిప్సెట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా మీకు గేమ్స్ లవర్స్ ఉంటే మాత్రం ఈ ప్రాసెసర్ అనేది మీకు ఎక్సలెంట్గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే సో రియల్మీ UI అయితే వస్తుంది. ఏదైతే Android 10 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. దీని వచ్చేసరికి మనకి 3 సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 3 స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వచ్చేసరికి మనకి సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒకటి వచ్చేసరికి మైక్రో SD కార్డ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో వర్టికల్ అయితే ఈ కెమెరా ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి మెయిన్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేశారు. ఇది మనకి సోనీ సెన్సార్ కాదు. సో సామ్సంగ్ సంబంధించిన ఐసోసెల్ G91 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి ప్రైమరీ సెన్సార్. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే అల్ట్రా ప్రైమ్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ అంటున్నారు. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ షాట్స్కి అయితే యూస్ చేసుకుంటారు. అలాగే మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది అయితే మ్యాక్రో సెన్సార్స్కి అయితే యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ సంబంధించిన అయితే ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా అయితే యూస్ చేశారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీని వచ్చేసరికి UIS మ్యాక్సిమం వీడియో స్టెబిలైజేషన్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు. సో మనకి స్టెబిలైజేషన్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మన స్టెబిలైజేషన్ యూస్ చేసుకొని దీని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. వీడియోస్ కానీ రికార్డ్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో అలాగే మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకి 100% ఛార్జ్ కావడానికి 60 minutes టైం అయితే పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో అలాగే మనకి 50% ఛార్జ్ కావడానికి మనకి దగ్గర 30 minutes టైం పడుతుందనేసి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసరికి ప్రైస్ గురించి మాట్లాడినామంటే అయితే మనకి బేసిక్ మోడల్ 4+64GB మోడల్ చూసుకుంటే 12,999 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే 6+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 14,999 ప్రైస్ అయితే ఉంది. హై మోడల్ చూసుకున్నామంటే 8+128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 15,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. మార్చ్ 11 నుంచి అయితే వీటికి సంబంధించిన సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో 12 PM నుంచి అయితే మన రియల్మీ 6 Pro గురించి మాట్లాడినామంటే ఇది వచ్చేసరికి మనకి రియల్మీ 6 అయితే అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో ప్రో మోడల్ అని చెప్పొచ్చు. దీని వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ అయితే గ్రేడియంట్ ఫినిష్డ్ అయితే మనకి ఏదైతే ప్రింటెడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారో అలాగే ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే కన్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే మనకి చేసి ఉంటారు. ఇప్పుడు మన డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడినామంటే 6.6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి LCD ప్యానల్ అని చెప్పొచ్చు. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది. సో 90.5% వరకు అయితే స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుందని వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కలర్స్ కూడా మాట్లాడినామంటే సో ఆరెంజ్ కలర్ అలాగే మనకి బ్లూ కలర్లో అయితే దీన్ని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇవి కూడా కొత్త కలర్స్ అని వీళ్ళైతే అక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 2400x1080కి సంబంధించిన ఏదైతే మనకి రేషియో అయితే ఇది మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మనకి టోటల్గా ఈ ప్రో మోడల్ చూసుకున్నట్టు సో 6 కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 12 పంచోల్ కట్అవుట్లో సో 2 మెగాపిక్సెల్ అయితే మనకి 2 కెమెరా సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మల్టీ ఇమేజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చారని చెప్తున్నారు. మనకి ఏదైతే ప్రాసెసర్ గురించి మాట్లాడినామంటే Qualcomm Snapdragon 7
720G ప్రాసెసర్ అయితే దీన్ని యూస్ చేశారు. దీని మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. సో మనకి దీనికి సంబంధించిన ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఇవి మనకి ఆ కోర్స్ ఏవైతే యూస్ చేశారు అనేసి. సో మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నామంటే బ్యాక్ సైడ్ మనకి Qualcomm కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ అనేది ఏదైతే ప్రైమరీ సెన్సార్ యూస్ చేశారు. ఇది వచ్చేసరికి సామ్సంగ్ సంబంధించిన G91 సెన్సార్. సో సేమ్ సెన్సార్ అనేది దీంట్లో కూడా యూస్ చేశారు. 12 మెగాపిక్సెల్ అనేది మనకి టెలిఫోటో లెన్స్, మనకి అయితే 20x వరకు అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు, 2x ఆప్టికల్ జూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇంతవరకు మనకి బడ్జెట్లో అయితే టెలిఫోటో లెన్స్కి అయితే ఏవే మొబైల్ అయితే తీసుకురాలేదు. 8 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ యాంగిల్లో మనకి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. 2 మెగాపిక్సెల్ అనేది అయితే మైక్రో షాట్స్కి అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి మనకి డ్యూయల్ పంచోల్ కట్అవుట్లో 60 మెగాపిక్సెల్ సంబంధించిన సోనీ IMX 471 సెన్సార్ యూస్ చేశారు. అలాగే మనకి 8 మెగాపిక్సెల్ సంబంధించిన ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్స్లో వీడియోస్ తీసుకోవడానికి అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అయితే కొన్ని కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే దీని వచ్చేసరికి నైట్ స్కోప్ 3.0 అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఇంకా 2 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూసుకున్నామంటే ట్రైపాడ్ మోడ్ అనేసి. సో వచ్చేసరికి మనకి లాంగ్ ఎక్స్పోజర్స్ ఉంటాయి కదా, సో దానికోసం వీళ్ళైతే తీసుకొచ్చారు. అప్ టు మనం 50 సెకండ్స్ వరకు అయితే లాంగ్ ఎక్స్పోజర్ యూస్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అల్ట్రా నైట్ స్కోప్ మోడ్ ఏదైతే ఉందో సో దీని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి అప్గ్రేడెడ్ ఎక్స్పర్ట్ మోడ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో రా ఇమేజెస్ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి దీంట్లో కూడా అయితే డ్యూయల్ UIS వీడియో స్టెబిలైజేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో మనకి స్టెబిలైజేషన్ అయితే సో ఎక్సలెంట్గా ఉంటున్నట్టు ఇది చెప్తున్నారు. మనకి లైవ్ బుకేష్ మోడ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఈ లైవ్ బుకే మోడ్ అనేది మనకి సామ్సంగ్ ఫోన్స్లో అయితే మనం చూస్తూనే ఉంటాం. సో బ్యాక్ సైడ్ మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే సో మనకి బ్యాక్ సైడ్ అనేది బ్లర్ అవుతుంది. సో ఈ మోడ్ కూడా దీంట్లో ఉందనేసి అయితే చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Realme UI అలాగే Android 10 మీద అయితే ఇది మనకి రన్ అవుతుంది. మనకి దీన్ని చూసుకుంటే 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి చెప్పిన దాని ప్రకారం సో 100% ఛార్జ్ కావడానికి 60% అయితే 60 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో 50% ఛార్జ్ కావాలంటే 30 మినిట్స్ టైం పడుతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని వచ్చేసరికి సూపర్ లూనార్ స్పీకర్ ఏదైతే ఉందో సో దాని అయితే యూస్ చేశారు. సో L1 ప్లస్ L5 సంబంధించిన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS ఏదైతే ఉందో దాన్ని చేశారు. సో ఫస్ట్ టైం మనకి అయితే ఈ ఫోన్లో మనకి నావిక్ సపోర్ట్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడామంటే అయితే మనకి బేసిక్ మోడల్ 6+64GB చూసామంటే అప్రాక్సిమేట్గా 16,999 రూపీస్ ప్రైస్ చేశారు. 6+128GB చూసామంటే 17,999 రూపీస్ ప్రైస్ చేశారు. 8+128GBకి సంబంధించిన మోడల్ చూస్తే 18,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా మనకి లాస్ట్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్ ఇది Realme బ్యాండ్. సో లైవ్ ఫిట్ అలాగే లైవ్ స్మార్ట్ అనేసి క్యాప్షన్స్ అయితే దీన్ని తీసుకొచ్చారు. 0.9 ఇంచెస్ సంబంధించిన OLED స్క్రీన్ అయితే దీంట్లో యూస్ చేశారు. అంటే మనకి 2.4 సెంటీమీటర్స్ అయితే కలర్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 65,000 కలర్స్ అయితే దీంట్లో ఉంటాయనేసి చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ టచ్ బటన్ అయితే దీంట్లో యూస్ చేశారు. అలాగే ఇది వచ్చేసరికి 9 స్టైలిష్ డైల్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తీసుకొచ్చారు. ఆ 9 స్పోర్ట్స్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ వచ్చేసరికి దీంట్లో ఇండియన్ కోసం ఏదైతే మనకి క్రికెట్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో రియల్ టైమ్ హార్ట్ రేట్ సెన్సార్ సో 24/7 అయితే మనల్ని అయితే ట్రాక్ చేస్తూనే ఉంటుంది. అలాగే మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ అంటే కాల్స్ కానీ లేదంటే మనకి అయితే వాట్సాప్ మెసేజ్ కానీ సో SMS కానీ సో వీటిని మనకి ఈ స్మార్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది మనకి పైన అయితే నోటిఫికేషన్ చూపిస్తూనే ఉంటుంది. సో ఎవరైతే మనకి USB డైరెక్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో తీసుకొచ్చారో సో మన కేబుల్స్ లేకుండా సో డైరెక్ట్ మనకి పవర్ బ్యాంక్ ఉంటే సో డైరెక్ట్ మనకి బ్యాండ్ ఓపెన్ చేసి డైరెక్ట్ USB డైరెక్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో చేసుకోవచ్చు. సో 1 hour 47 minutes అయితే దీన్ని ఛార్జ్ చేసి పడుతుందనేసి చెప్తున్నారు. సో అప్ టు 10 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండబోతున్నట్టు ఇదైతే మెన్షన్ చేస్తున్నారు. ఈసారి మనకి IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్ అయితే ఇది మొబైల్ బ్యాండ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 14,999 రూపీస్ ప్రైస్ ఉంది. సో రియల్మీకి సంబంధించిన లింక్ యాప్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనం ఏదైతే Realme బ్యాండ్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. సో March 5th నుంచి అయితే వీటికి సంబంధించిన సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో 2 PM నుంచి 4 PM వరకు అయితే Realme బ్యాండ్ అయితే సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి అయితే రియల్మీకి సంబంధించిన 6 సిరీస్ సో 6 Pro అలాగే Realme బ్యాండ్. సో ఫ్రెండ్స్ దీనికి అయితే మనకి Realme 6 Pro చూసుకున్నామంటే సో మనకి Poco X2కి సంబంధించిన ప్రైస్ రేంజ్ అనేది దీన్ని తీసుకొచ్చారు. సో చూద్దాం నేను Poco X2 అలాగే Realme సంబంధించిన 6 Pro సో వీటికి సంబంధించిన కంపారిజన్ చేస్తాను. సో మీకు ఫైనల్గా అయితే నేను ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. నేనైతే మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.